బ్రేకింగ్ చూస్తున్నాం. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని మియాపూర్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంగళగిరికి తరలించారు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. విజయవాడలో డిప్యూటీ మేయర్ భర్త కూడా అరెస్ట్ అయ్యారు. మేయర్ భర్తతో పాటు మరొకరు అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్పై కేసు నమోదైంది. నందిగం ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. తుళ్లూరు మండలం పాలెంలో నందిగం సురేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. ఇంట్లో లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలించారు. చివరకు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దీనికంటే ముందు కాస్త హైడ్రామా కొనసాగింది. తుళ్లూరు మండలం పాలెంలో నందిగం ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే అక్కడ లేకపోవడంతో హైదరాబాద్లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక హైదరాబాద్లోని మియాపూర్లో చివరికి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్పై కేసు నమోదైంది. నందిగం సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను అటు హైకోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలో వెంటనే పోలీసులు అరెస్టుకు ఉపక్రమించారు. అటు విజయవాడలో డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేశారు ఇదే కేసులో. మొత్తం మీద నందిగం సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళగిరికి తరలించారు. దీంతో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు టీడీపీ ఆఫీస్పై కేసులో అరెస్టు చేసినట్లయింది. మా గుంటూరు ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని మంగళగిరికి తరలించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ కేసులో గత కొంతకాలంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ కోసం నందిగం సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే కోర్టు మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తెలిసి చెప్పింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి అదుపులోకి తీసుకొని విచారణ చేయడం ద్వారా ఈ దాడి వెనక ఎవరున్నారనేది తెలుసుకునే భాగంగా పోలీసులు నిన్న రాత్రి నందిగం సురేష్ ఇంటి వద్దకు వెళ్లడం జరిగింది. అయితే ఇంట్లో లేకపోవడంతో పోలీసులు నందిగం సురేష్ ఆచూకీ కోసం గాలింపులు చేపట్టారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుసుకున్నటువంటి ఒక ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లి అర్ధరాత్రి సమయంలో నందిగం సురేష్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం నందిగం సురేష్ ను గుంటూరుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లేదంటే తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రాంతంలో టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం దాడి కేసు కావచ్చు, అలాగే ఏ కేసులో అరెస్ట్ చేశారనే దాని మీద అయితే మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వటం లేదు. అయితే నందిగం సురేష్ పై మరో కేసు కూడా ఉన్నట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే పోలీసులు మాత్రం నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకోవటం కావచ్చు, ఏ కేసు విషయంలో అదుపులోకి తీసుకున్నారనే విషయం మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వట్లేదు. మరికొద్ది సేపట్లో ఆయన్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లేదంటే తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు మనకున్నటువంటి సమాచారం. అలాగే దీంతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త వైసీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా మంగళగిరి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు సంబంధించి వేగవంతం చేశారు విచారణ అనేది. ఈ నేపథ్యంలోనే చాలా మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏదైతే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్, నందిగం సురేష్ ఇలాంటి వాళ్ళంతా కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో హైకోర్టు ఏం చెప్తుందనే దాని మీద పోలీసులు వెయిట్ చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పడంతో పోలీసులు మళ్లీ యాక్షన్ లోకి దిగారు. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతను మరికొద్దిసేపట్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కే తీసుకొస్తారని మనకున్నటువంటి సమాచారం. సో అక్కడ పోలీసులు అరెస్ట్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో హాజరు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రామ్దాస్, అంటే రామారావు, నందిగంను ఏ కేసులో అరెస్ట్ చేశారంటూ క్లారిటీ లేదని చెప్తున్నారు. సో అంటే ఇతరత్ర ఆయనపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయి? సో ఖచ్చితంగా రామ్దాస్, ఎందుకంటే ఈ మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అయితే మాత్రం నందిగం సురేష్ మీద కేసు నమోదైంది. సో ఇంకా ఏదైతే మళ్ళీ ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం వరకు నందిగం సురేష్ పై మరో కేసు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ కేసు ఏంటి అనే విషయం మీద అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం చాలా ఓపెన్ గా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అది తుళ్లూరు ప్రాంతంలో మరొక కేసు నమోదు చేశారని మనకున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారా లేదంటే తుళ్లూరు ప్రాంతంలో మరొక కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఆ కేసులో అదుపులోకి తీసుకున్నారనే క్లారిటీ అయితే మాత్రం
పోలీసులు ఇవ్వటం లేదు. అలాగనే ఈ ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నటువంటి పోలీసులు ఈ విషయంలో మాత్రం మీడియాకి పూర్తిగా సమాచారం ఇవ్వకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ కేసు విషయంలో పోలీసుల విచారణ కూడా చాలా గోప్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ ను ఏ కేసులో అరెస్టు చేశారనే దాని మీద అయితే మాత్రం పోలీసు వర్గాలు మాట్లాడటానికి కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద నందిగం సురేష్ మీద దాడి కేసుతో పాటు మరొక కేసు కూడా ఉన్నట్లయితే అర్థమవుతుంది. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్తారనే దాని మీద అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వటం లేదు. రైట్, yes, థ్యాంక్ యూ రామారావు. అయితే నందిగం సురేష్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్కు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన్ను ఈ కేసులోనే అరెస్ట్ చేసినట్టుగా పక్క తెలుస్తోంది. మరోవైపు ఆయన బుధవారం రోజు ఆయన అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయనపాలెంలోనే ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన తప్పించుకోవడంతో ఆయన పరారీలో ఉన్నట్టుగా పోలీసులు భావించారు. హైదరాబాద్లో ఉన్నట్టుగా సమాచారం అందింది. సెల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. అయితే సిగ్నల్స్ ఆధారంగా ఆయన హైదరాబాద్ మియాపూర్లో ఉన్నట్టుగా పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి ప్రత్యేక బలగాలు వెళ్ళాయి. అక్కడి నుంచి అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇదే కేసులో టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసులో విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం మీద ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇక టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడికి సంబంధించి ఇప్పటికే ఆయన బెయిల్కు అప్పీల్ చేసుకున్నారు. బెయిల్ను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని మంగళగిరికి తరలించారు. తదుపరి మరి కోర్టులో హాజరుపరుస్తారా, ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారుతుంది.